సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్త్రీ, అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్త్రీ, నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్త్రీ, డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237 అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200 చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్త్రీ, ఆ తర్వాత మళ్ళా ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్త్రీ, మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్త్రీ, మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్త్రీ, ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్త్రీ, మేలో 6,822 కోట్లు చేస్త్రీ, జూన్లో 7,000 కోట్లు చేస్త్రీ, జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్త్రీ. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగునందుక మా మీద దేశద్రోహం, లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు, ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు, ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు, ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహము. అంటే ఎన్నికల ముందర కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము, మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలనో తెలుసు, తక్కువకు చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి 100 రూపాయలకు 150 రూపాయలు కడుతున్నారు కరెంటు బిల్లు. పెంచినందుకు అడిగినందుక మేము ప్రజల తరఫున దేశద్రోహం. అంటే ప్రజల తరఫున మేము అడగకూడదు, అబ్బా ఎంత చక్కగా పెంచినారండి మీరు కరెంటు, చాలా మంచి పని చేస్తారని చెప్తే మీరు సంతోషపడతారు, లేకుంటే దేశద్రోహం. రైతులకు ఏమన్నా సాయం చేసినారంటే రైతులు ఈరోజు చిత్తూరులో మామిడి తోటల రైతుల పరిస్థితి ఏమి, అంతకుముందు పొగాకు రైతుల పరిస్థితి ఏమి, బయట అసలు ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి, అసలు బీమా పరిస్థితి ఏమి, మేము కట్టేవాళ్ళము ఇన్సూరెన్స్ మేమే, ఇప్పుడు కడుతున్నారండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏమాత్రం మీరు